హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన చేతుల అమ్మ చేతి వంట. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి శివరాత్రి వేడుకల వ్లాగ్ అనేది చేస్తున్నాను. చాలా ఎంటర్టైనింగ్గా, చాలా ముస్తాబుగా, చాలా బాగుంటుంది వీడియో. నేను పార్ట్ 1 పార్ట్ 2 కింద తీశాను. తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు మొత్తం అర్థమవుతుంది. అందులేని బాబాయ్, ఈ వీడియోని చూస్తూ ఉండండి. మొత్తానికి ఎక్కడ స్కిప్ చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఫస్ట్ ఇంట్రెస్ట్ కొంచెం అటు ఇటు అయినా వీడియో చాలా బాగుంటుంది. చూసారా, మొత్తం ఇది వేడుకలు జరుగుతున్నాయి. ఇక్కడ మాకు శ్రీనివాసుని వేడుకలు జరుగుతాయి. అక్కడ వేడుకల సందర్భంగా ఇవన్నీ చూపిస్తున్నాను. ఎన్ని పంపుతులు ఉంటాయి తెలుసా? చాలా పంపుతులు ఉంటాయి. మొత్తం ఊరంతా పెడతారు, చాలా దూరం పెడతారు. కానీ నేను కొంచెమే లెంతీ వీడియో అయిపోతుంది, నేను కొంచెమే తీసాను. అదైనా లెంతీ వీడియో అయిపోయింది. చూసారు కదా, అప్పుడు దీపం ఎలా వెలిగిస్తున్నానో చూడండి. నిలువు తీసారు, అడ్డం తీయమంటే నేను సారీ. నేను తర్వాత చూపిస్తాను ఎలా తీసాను అనేది. ఎడిట్ చేస్తాను తెలీదు, కొన్ని వీడియోస్ తర్వాత రేపు పొద్దున ఎడిట్ చేస్తాను. చాలా లెంతీ వీడియోలా ఉంది. ఇలా దీపారాధన ఉంటుంది. మొత్తం మీకు బోరింగ్గా అనిపిస్తే తీసేయచ్చు, మీకు గుడి చూడాలి అనిపిస్తే చూడండి. చాలా ఎంటర్టైనింగ్. ఎంత బాగా పెట్టారో చూసారు కదా, కళకళలాడుతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపిస్తున్నాయి? నేను చాలా వీడియోస్ చేశాను. తూర్పుగోదావరి జిల్లా గురించి కూడా పెట్టాను, కరోనా గురించి, కేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది వీడియో కూడా చూడండి. ఎగ్ పచ్చడి చేశాను. చాలా వీడియోస్ పెడుతున్నాను. నా వీడియోస్ వ్యూస్ రావట్లేదు, కొంచెం చూడండి, సపోర్ట్ చేయండి. ప్రతి వీడియోస్ని చూడి సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, మళ్ళీ రివర్స్ వచ్చింది. అందుకనే నాకు ఏదో వీడియోస్ రివర్స్ వస్తుందని తెలుసు. తర్వాత చూపిస్తాను మీకు తప్పకుండా. ఇంకా వీడియో ఫుల్లీ లెంత్ వీడియో పెడతాను తర్వాత. ఇవి ఫ్రెండ్స్, ఎలా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోని చూసిన తర్వాత చాలా ఎంటర్టైనింగ్గా ఉందా, ఎంటర్టైనింగ్గా లేదా అనేది కూడా నాకు చెప్పండి. ఇది హనుమంతుని విగ్రహం దగ్గర, అంటే కొంచెం మాకు సెంటర్కి వస్తే కనిపిస్తుంది. సెంటర్కి వచ్చాక ఇది పక్కన సాయిబాబా గుడి ఉంటుంది. పక్కనే హనుమంతుడి అటాచింగ్, అంటే హనుమంతుడి గుడి ఉండదు, బొమ్మ ఉంటుంది పెద్దది. ఇది ఆ పక్కనే ఎంట్రన్స్. అంటే ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్తే అక్కడ హనుమంతుని కూడా కనిపిస్తుంది. చూసారు కదా, ఇది వ్లాగ్ అనేది సూపర్ ఉంది కదా. ఎలా అనిపించింది? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా మీ అమలమైన ఫీడ్బ్యాక్ను నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.